అండ్ ఇంకో రెండో విషయం, నేను కోవిడ్కి పోనా ఇంటికాడ ఉంటే ఏం బీపుతాను అని చాలామంది కూడా అడుగుతారు కదా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మా సార్ దగ్గర నేను ఇంతవరకు రిప్లై లేదు. నేను అసలు కావాలన్నా అతను నేను పని చేసుకునే దానికి కావాలన్నా వద్దా అనేది ఇంతవరకు ఏ మాట చెప్పలే. అది నిజమే కదా, నువ్వు నా కోసం ఇంత బాధపడతావు అంటే నీ ఎక్కడో నీ చెల్లిలో నేను పెళ్లి చేసుకుంటా కదా. నాకు ఎట్టయినా కానీ ₹1 సంపాదించుకోవాలా, ₹1 నేను కూడా ఎగబెట్టుకొని దీన్ని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండాలనేసే కదా నేను కోరుకునేది. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఏ కంట్రీ లేదు మోహన్. మన కంట్రీలో ఉండే సీజన్లో ఏ కంట్రీకి రావు కూడా. ఏంటి ఎలా ఉన్నారంతా బాగున్నారా? చూస్తున్నారు కదా వెనకలా వాన దుమ్ము లేవేచ్చని మామూలుగా పడ్డం వాన. 2 రోజుల టాంచి ఇదే వాన కంటిన్యూ. అట్ట పెద్ద వాన కాదు, అట్ట చిన్న వాన కాదు, లిమిట్గా పడతా ఉండదు. సో ఇంట్లో కూర్చొని బోర్ దొబ్బింది. అందుకనేసి నేను మా బావమరిది ఇద్దరం వచ్చినాము. ఇక్కడ చేపల ఫ్రై వేడివేడిగా ఇట్లా వ్యూని చూస్తూ కుర్చీలో కూర్చొని తింటా ఉంటే ఎట్టంటుందో ఆ మజా మీకు ఒకసారి చూపిద్దామనేసి వచ్చేసిన. ఇంకపోతే 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ఒక అతను కామెంట్ చేసినాడు ఏమని, ఒకడు ఆల్రెడీ నీకు మాదిరిగానే వచ్చేది పిక్తాను చేస్తాను అనేసి ఓడు మళ్ళీ గల్ఫ్కి అయితే వెళ్ళినాడు. నీ బతుకు అంతేలే, నీ వల్ల నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది అన్నట్టుగా కామెంట్ అయితే పెట్టినాడు. నేను అతని పేరు చెప్పదలుచుకోవాలా. అతను లాట్ ఆఫ్ కామెంట్స్ ఈ మాదిరిగా ఎన్నో వచ్చాయి, కానీ నా ఫ్యామిలీ జోలికి ఎవరు రాలా. హీఈస్ ద ఫస్ట్ టైం అతను నా ఫ్యామిలీ జోలికి వచ్చినాడు. నా ఫ్యామిలీ జోలికి వచ్చే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతా, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇంకో రెండో విషయం, నేను కోవిడ్కి పోనా ఇంటికాడ ఉంటే ఏం బీపుతాను అని చాలామంది కూడా అడుగుతారు కదా. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో మా బావమరిది అయితే రెడీ చేస్తున్నారు. ఫస్ట్ నిమ్మలంగా చేపలు కాల్చుకుంటూ గ్రిల్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, కుర్చీలు కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కడికైనా సీ సైడ్కి కానీ ఎక్కడికన్నా మా ఊరు చెరువులోకి అప్పుడప్పుడు వానలు పడేటప్పుడు ఇలాంటి ప్లేస్లో కూర్చునే దానికి బాగుంటాయి అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఎక్సలెంట్గా ఉంటాయి అయితే ఈ మాత్రం, రియల్లీ గుడ్ అనమాట. ఒకటి నా కోసం, ఒకటి మా బావమరిది కోసం పెట్టిన. అదొక కట్లని రెడీ చేస్తున్నాడు. మంచి వర్షం 2 రోజుల నుంచి మామూలు వర్షం పడ్డంలే. అందుకనేసి ఈరోజు ఎట్టయితే అట్టయిందనేసి చేపలు యాక్చువల్లీ మేము ఈరోజు కోడి కానీ మటన్ కానీ చేసుకుందాం అనుకున్నాము. కానీ మా బావమరిది ఎందుకు నా దగ్గర ఆల్రెడీ చేపలు ఉన్నాయి, ఈరోజు పట్టుకొచ్చేసినాను, క్లీన్ చేసి పెట్టినాను, చేసుకుందాంలే అన్నాడు. ఓకే, అందుకనేసి గ్రిల్ కూడా తెచ్చుకున్నాము. ఇంకా కాల్చుకోవడం లేదు, కట్లన్నీ తెచ్చుకున్నాము. ఇంతగా ఈ అగ్గి పడతాయో పడవో లేకపోతే ఏమవుతుందో తెలియదు, చూడాలి మరి. ఇవన్నీ కట్టుపుల్లో ఇవన్నీ ప్రస్తుతానికి తడిసిపోయి ఉన్నాయి, లైట్గా తడిసిన్నాయి, అంత ఎక్కువ తడిసలేదులే. నుంచి పెట్టుకోవాలి చిన్న పుల్లలుగా. చలి మామూలుగా లేదు, 2 రోజుల టాంచి భయంకరంగా చలి ఫుల్గా ఉంది అసలుకి. అందుకని జాకెట్ కూడా వేసుకునే ఈరోజు. కట్లని ఇంచి పెట్టుకున్నాం ఆడపోయిలో. మా బావమరిది జోబులో పెట్టుకుని అగిపెట్టి, ఇది నాకు ఇది తడిచిపోయిందా, ఇది ఆడగిలుతుంది, ఇంకా ఎగలదు, అంతా పూర్తిగా తడిచిపోయింది. ఇవి వచ్చి కర్పూరం అనమాట. కొంచెం ఈ కర్పూరం లేకపోయింది అనుకో అసలుకి కట్టి కాదు కదా, ఇంకా కవర్లన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఎక్కడ ఉండదా ఏమో అనేసి. అందుకనేసి ముందుగానే కర్పూరం ట్యాంక్ వచ్చిన. ఒకటేమైనా ట్యాంక్ వచ్చినా వీడు ఆల్రెడీ ఎవరో అన్నాలు చేసుకుంటా ఉన్నారా, తీసుకోవచ్చు అటు. సో ఇంకా ఫుల్గా రగులుతుంది అగ్గి అయితే పల్లా. అంతలోపల మనం కీరకాయలు, ఎర్రగడ్డలు, ఇంకొచ్చి నిమ్మకాయలు అన్నీ కోసుకుందాం ఆ అగ్గిరాలు లోపల. ఇంకేదో అనుకున్నాం కదా మనం. ఏంది ఫస్ట్ 2 విషయాల గురించి మాట్లాడుకుందాం ఉన్నాం కదా. ఏది ఒక విషయం వచ్చి ఫస్ట్ది వచ్చి నువ్వు కోవిడ్కి పోతావు అనేది. ఇంకో రెండోది వచ్చి ఎవడో కామెంట్ పెట్టినా అనేది కదా. ఆ కామెంట్ పెట్టినది పక్కన పెడదాం. ఫస్ట్ నేను కోవిడ్కి పోతున్నా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. నాకు ఇప్పుడు నేను కోవిడ్లో పనిచేసి 11 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ 11 ఏళ్ళు పైన అవుతుంది అనమాట. నా జీవితం ఎంతో తెలిసిన ఫస్ట్ స్టార్టింగ్లో మా కోవిటోడు కాదు, మా ముసలోడు, అప్పుడంతా ఉర్దే రాజ్యం అనమాట, అక్కడంతా నడిచేది. ఫస్ట్ 70 దినాలు అనేసి నాకు వీసా తీసినాను. ఓకే, సరే అనేసి 70 దినాలు పోయినాము. చేసుకునేటప్పటికి సడన్గా వేరే సాట్ అంటే అంత ఏడారి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకుంటాను, ఫామ్ హౌస్ టైప్ వాళ్ళు. అక్కడికి తీసుకొచ్చినారు. అక్కడికి తీసుకొని పని చేయించాను అనమాట. మా ముసలోడు మా దగ్గర కొంతమంది 3-4 బెంగాల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించా అన్నాడు. చేపించా ఇంకా నెలసరి వచ్చేసింది. జీతం ఇవ్వాలి. జీతం ఇచ్చేటప్పుడు సడన్గా మా ముసలోడు ఏం చేసినా తెలిసిన, నీకు నేను 70 దినాలు లేను, నీకు నేను 50 దినాలు ఇచ్చాను, నీ ఇష్టం ఉంటే పని చేసుకో, లేకపోతే వెళ్ళిపో, నీ ఈరోజే టికెట్ తీర్చాను అని. ఆ మాట అనే తల్లికి ఇంక నాకు గుండెల్లో రగిలిపోయింది. ఎట చేయాలో ఏం అర్థం కలదు.
సేమ్ ఆ సిచ్యువేషన్లో మా నాన్నకి హెల్త్ బాగాలేదు. సో వచ్చిన కాడికి 50 దినాలు అయినా రానిలే అనేసి ఆ 50 దినాలతో సుమారంగా 4 ఏళ్ళు పనిచేసిన. 4 ఏళ్ళ తర్వాత 70 దినాలు పెంచిన. ఇంకా 5 ఏళ్ళ తర్వాత సంవత్సరం 10 దినాలు పెంచుకుంటూ వచ్చినారు. ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళు అయిన తర్వాత 140 ఇచ్చాను అనమాట. ఈ నెలలో నేను మా ఓడికి చెప్పిన ఏమని, ఈ నెల లాస్ట్లో నేను వెళ్ళాలి యాక్చువల్లీ కువైట్కి. ఈ నెల స్టార్టింగ్లోనే మా కఫీల్కి నేను ఫోన్ చేయలేదు అనుకో, మెసేజే పెట్టిన. మామూలుగా అయితే మేము మెసేజ్లే పెట్టుకుంటాము, ఎక్కువ ఫోన్లు అయితే మాట్లాడుకున్నాం ఒకరొకరు. నేను చెప్పిన మా సార్కి ఫోన్ చేసి, సార్ ఈ మాదిరిగా నాకు 170 దినాలు ఏంటి సార్, నాకు ఫ్యామిలీ ఉంది. అప్పుడు మాదిరిగా నేను సోలో పర్సన్ కాదు కదా, బ్యాచులర్ అయితే నువ్వు చెప్పినట్టు 140 దినాలు మా అమ్మకి సరిపోతుంది. మనం అంత కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 140 దినాలు అంటే ఒక 40,000 వచ్చినా, అక్కడ ఒక 40,000 వచ్చినా మన తిండికి, మనకు కార్డులకి వాటికి వీటికి ఖర్చు పోవంగా ఒక 10,000 పోగానే ఒక 30,000 ఇంటికి పంపించుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయా, పెళ్ళాం వచ్చా, ఇంకొచ్చి పిల్లోళ్ళు ఉండా, వీళ్ళందరికీ ఆ 30,000 చూసుకోవాలంటే అయ్యే పని కాదు. రీసెంట్గా మా అబ్బాయికి బాగాలేకపోతే వాడికి ఒక్క రోజు హాస్పిటల్కి 15,000 ఖర్చు అయిపోయింది. ఇంకా లెక్క చేయండి ఎంత ఖర్చులోనే అంటే అంత దారుణంగా ఉండే ఇండియాలో ఖర్చులు మాత్రం. నువ్వు ఇట్లా 500 నోట్లు ఇట్లా బయటికి తీసినావంటే అసలు సెకండ్ కానరాదు, అంత స్పీడ్గా అయిపోతుంది. వాన్ చేస్తాను బయట. మా ఓడికి ఫోన్ అది మెసేజ్ పెట్టినా ఇంతవరకు అసలు రిప్లైనే లేదు మా ఓడి దగ్గర నుంచి. మా సార్ దగ్గర నుంచి ఇంతవరకు రిప్లై లేదు. నేను అసలు కావాలన్నా, అతను నేను పని చేసుకునే దానికి కావాలన్నా వద్దా అనేది ఇంతవరకు ఏ మాట చెప్పలే. నేను అప్పటికి మా బంగాళోడికి ఫోన్ చేసిన, ఏమన్నా మా సార్ ఏమన్నా ఫోన్ చేసినాడు ఏమన్నా చెప్పినాడారా అంటే, వాడు ఏమన్నా అంటే నాతో ఏం మాట్లాడలేదు భాష అనేసి అని వాడు అంటున్నాడు. నేను దీని అర్థం ఏంది, ఆయన ఏంటంటే నేను ఫోన్ చేయకుండా ఉంటే సచ్చినట్టు వీడు నా దగ్గరికి రావాలా, లేకపోతే లాస్ట్లో ఫోన్ చేసి ఏదో ఒకటి కన్క్లూడ్ ఇద్దాంలే అనేసి అన్నాడు. అది కాక 170 దినాలు అడిగింది కాక నేను ఒక నెల ఎక్స్ట్రా కావాలని చెప్పిన. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేది సార్, నేను ఈ నెలలో రాలేను, రేపు నెలకు ఒక టైం దాకా ఇయ్యని చెప్పిన. ఒక నెల టైం ఎక్స్ట్రా ఇవ్వని చెప్పిన. అండ్ 170 దినాలు అంటే ఇప్పుడు ఇచ్చేది 140, 30 దినాలు ఎక్స్ట్రా ఇవ్వని చెప్పిన. అంతే అబ్బా, నా పుట్టించి ఇంతవరకు మెసేజే లేదు. చూసినాడు కానీ ఇంతవరకు రిప్లై ఇలా. ఇంకేం చేద్దాం చెప్పండి. అతను రిప్లై ఈ నెల లాస్ట్తో నాది ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంత లోపల చెప్పినాడా ఓకే, చెప్పకపోయినాడు అనుకో వదిలిపెట్టేద్దాం. ఇంకేదన్నా కంట్రీ చూసుకుందాం, లేకపోతే ఇండియాలోనే ఏదో ఒకటి చూసుకునేదానికి, ఏదో ఒకటి చేసుకునేదానికి ప్రయత్నిద్దాం. అంతే కదా, ఏదో ఒకటి చేయాలి కదా, చేయకుండా అయితే బతకలేము. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటానే పోవాలా. లేదు ఈ యూట్యూబ్లోనే చిన్న వ్లాగ్స్ పెట్టుకుంటూ పోదాము. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు వదిలిపెట్టేస్తారు. అంతకుమించి మనం ఏం చేస్తాం చెప్పండి. అదొకటి. ఇంకా నెంబర్ 2, కీరకాయ అయితే కట్ చేసిన. ఇప్పుడు వర్షం నీళ్ళు ఇప్పుడు పడుతున్నాయి పైనుంచి. ఎట్టుంటుందో కడిగితే, అయితే ఎర్ర నీళ్ళు కదా, తెలియదు ఎట్టుంటుందో. కడుగుదాం. ఫ్రెష్ వాటర్ పైనుంచి పడుతుంది, చల్లకుండా మల్లెపూ వల్ల పడతా ఉంటుంది పైనుంచి వాటర్. సో అగ్గి అయితే ఫుల్గా రెడీ అయిపోయింది అనమాట. సెగ లేసిపోతుంది, మామూలు సెగలేదు. అంత వర్షం ఆడ పడతా ఉన్నాయి కానీ మాకు చలి పెడతా ఉండి ఒక పక్కన రెయిన్ కోట్ వేసినాం, అయినా కానీ సెగ లేసిపోతుంది. చెరువు చేప బాగుంది పట్టుకో వచ్చినాడు. కాకపోతే ఈరోజు కొంచెం హెవీ థిక్గా ఉన్నట్టు అనిపిస్తుంది చేప అయితే. ఇటు పెద్దాం బాగుంది, 4 వరుసలు వస్తాయి. మంచి రుచి. మా చెరువు చేప మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ అన్ని రంకపోయినారు, ఏమీ లేవులే చేప ఊర్లో. అగ్గిపడేటట్టు కాల్చరా అంటే ఓడు గున్నానికి కాల్చినాడు. ఒక్క సెకండ్కి అటుపోయినాయి చూడండి చేపల మాడి మసి అయిపోయినాయి. అప్పుడే ఏమనుకోవచ్చా, ఏం రోంత శాఖ ఉండదు అనుకున్నారా, మామూలు శాఖ లేదు. లాస్ట్కి పిన్నిస్ మా మామ అడుగు కూర్చోన్నాడు, మేకలు మేపుకుంటూ వచ్చినాడు. ఆయన అడిగి తీసుకున్నా. లేకపోతే పిన్నిస్ లేకపోయింది అనుకో ఆ బాటిల్ తుల్లి పెట్టాలి. ఆయిల్ పోయిద్ది, దీని మీద ఆయిల్ కానీ పోయిపోయినా అనుకో మొత్తం మాడిపోతుంది అనమాట. ఆయిల్ అయితే దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఈ బొక్కలు కావుతాయి కదా, మేము ముందు పక్క మామూలుగా స్ప్రే చేసుకునేదానికి. నేను మా బామ్మడికి చెప్తానే ఉంటా, సాలరా అని. ఇంటాడా ఇండు, ఇంకరొంత మామ అని లాస్ట్కి ఎంత అగ్గి చేసి పెట్టినాడో చూడు. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకడు కామెంట్ పెట్టినా అనమాట. ఇది వరకు నీకు మాదిరిగానే ఒకడు ఏదో పీక్తాను వచ్చేసినాడు, వచ్చి ఈడేం పీకలేక మళ్ళీ గల్ఫ్ దేశాలకు వెళ్ళినాడు. నీ బతుకంతేలే, నువ్వు నీ ఫ్యామిలీని కూడా చూసుకోలేవు, నీ కర్మ కూడా కాలిపోతుంది అనేసి ఒకడు కామెంట్ పెట్టినాడు. వాడికి నేనేమని చెప్పినా, సర్లేరా స్వామి నిజమేలే, నువ్వు కరెక్ట్గా చెప్పినావు, ముందుగా నా ఫ్యూచర్ని క్లియర్గా కనుక్కున్నావు, నా పరిస్థితి ఎట్ట అవుతుందో ఏమో అనేసి. అది నిజమే కదా, నువ్వు నా కోసం ఇంత బాధపడతావు అంటే నీ ఎక్కడో నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటా కదా, వాడు కూడా నీ ఎక్కడో నీ చెల్లిని పెళ్లి చేసుకుంటాడు, ఇంత గల్ఫ్ దేశానికి పోయిన అతను కూడా, అందుకని మా గురించి ఇంత టెన్షన్ పడతావు నువ్వు అనేసి అని పెట్టినా. వెంటనే ఆ మెసేజ్ పెట్టి చూసిన వెంటనే అతను ఏం చేసినా తెలిసిన,
ఆ మెసేజ్ని డిలీట్ చేసేసి. సో నేనేమంటా అంటే, ఒకటి ఇప్పుడు నాకు ఏదన్నా సంథింగ్ ప్రాబ్లం ఉంటేనే నేను ఇండియాలో నిలబడిపోతా, లేకపోతే మా కోవిడ్ నేను చెప్పినట్టుగా ఒక జీతాలు పెంచకపోతే నేను ఇండియాలో నిలబడిపోతా, లేకపోతే నేను ఎందుకు నిలబడతా, నాకేం అవసరం. నాకు ఎట్టయినా కానీ ₹1 సంపాదించుకోవాలా, ₹1 నేను కూడా ఎగబెట్టుకొని దీన్ని ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండాలనేసే కదా నేను కోరుకునేది. అంతేగాని ఇది ఆలోచించకుండా కామెంట్ కొంతమంది ఉన్నారు, అందరూ అని చెప్పడం లే. నేను యాక్చువల్లీ అతని పేరు కూడా ఎత్తడం లే, ఎందుకంటే మళ్ళీ అదొక రిలీజన్ కిందకి వెళ్తారనమాట. ఎందుకంటే ఎవరైనా కానీ కొంతమంది కామెంట్స్ పెట్టేటప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నన్ను ఎన్నేం తిట్టొచ్చు, ఎందుకంటే నేను వీడియో పెడతా, నేను చేస్తున్నా అని, కాబట్టి మీకు హక్కు ఉన్నది నేను ఒకవేళ తప్పు చేసినప్పుడు. అంతేగాని నా ఫ్యామిలీ జోలికి రాకూడదు. నా ఫ్యామిలీ జోలికి వచ్చిందనుకో, నువ్వు నా ఫ్యామిలీ జోలికి వచ్చినంటే నీ అక్క, నీ అమ్మ, నీ చెల్లి, నీ తల్లి, ఇంకా మీ వదిన అందరి దగ్గరికి పోతాం. ప్లీజ్ దయచేసి నన్నేమని అనాలనుకుంటే అనుకోండి, నన్ను తిట్టాలనుకుంటారా ఏదైనా అనుకోండి, అసలు నా ఇంట్లోకి అసలు నీ కామెంటే పట్టించుకోండి, కానీ ఫ్యామిలీ జోలికి రావద్దు ప్లీజ్ దయచేసి. అది మాత్రం నేను చెప్తున్నాను. గ్రిల్ అయితే 90% అయిపోవడానికి అయితే వచ్చేసింది. చూపిరా ఒకసారి, చూడండి అట్టయిందా, ఎర్ర గాలి మీద చూడండి. చేపలు అయితే అయిపోయినాయి. ఫుల్ గ్రిల్ లైట్గా మళ్ళీ అంతా ఫుల్ గ్రిల్ చేయకుండా మాడిపోయి అంతా బాగా నీట్గా చేసుకుని ఇప్పుడు ఈ వాన్లో తింటే ఉంటుంది ఈ చేప. మామూలు ఉండదు, ఒక రేంజ్ అసలు. కాలిపోతాయి. ఇప్పుడే దించిన, ఇంకొక వాటర్ ఉన్నాయి, ఒక వాటర్ అయిపోయినాయి, ఇంకొక వాటర్ ఉన్నది అనమాట. ఆ వాటర్ అయిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. పెద్ద చేప. సో ఎట్టకేలుగా అయితే బాగా కష్టపడి అయితే చేసేసుకున్నాము. ఇంకొక దప్ప అయితే ఉడుకుతాను చేప. ఇవి ఒకసారి రుచి చూపిద్దామని. అట్టుంటుందా, చెరువు చేప కదా, ఒక రకంగా ఉంటుంది. నిమ్మకాయ పిండుకొని ఈ విధంగా చూడండి, ఈ విధంగా తీసుకోవాలా. బొల్లి ఉడికిందిరా, మొన్నటి మీద కంటే ఈసారి ఇంకా బొల్లి ఉడికింది, క్లియర్గా ఉడికింది. కొంచెం టైట్గా ఉన్నది అయినా పర్లేదు. ఇట్లా ఎర్రగడ్డ తీసుకొని, ఈ విధంగా ఎర్రగడ్డ తీసుకొని ముద్దలో పెట్టుకొని బాగుంది. స్వర్గం. మంచి వానలో వేడి చేపలు, లెమన్ అన్నీ కలుపుకొని తింటా ఉంటే అమృతం. అంత నిజంగా చెప్తాను మామ, నేను గత 11 ఏళ్ళ నుంచి నేను ఇంటికి వచ్చి పోతా ఉన్నాను, కానీ ఈ విధంగా 2 రోజుల పాటు ఏకదాటిగా వాన పడ్డం నేను ఎప్పుడు చూడాల. ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించినా కానీ నా లైఫ్లో, కానీ ఈ టైప్లో నేను ఎప్పుడు అనుభవించలేదు. ఈ టైప్లో ఫస్ట్ టైం ఒక 11 ఏళ్ళ తర్వాత అనుభవించా. ఆ టైప్ ఆఫ్ చేపలు కాల్చుకుంటా తింటా ఉంటే రియల్లీ సంథింగ్ అనిపించింది. హాయ్ పిల్లలు హాయ్ చెప్తారా? రియల్లీ సంథింగ్ అనిపించింది మామ, రియల్లీ చాలా సంథింగ్ అనిపించింది. ఇన్నేళ్ళ పాటు ఈ టైప్ ఆఫ్ చూడండి, ఈ టైప్ ఆఫ్ లొకేషన్ని ఎట్ట మిస్ అయిపోయినా అనేసి ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది తెలుసు. మన పరిస్థితుల ప్రభావాలు బట్టి మన ఇండియాను వదిలి కోవిడ్కి పోతున్నాం తప్పితే, లేకపోతే మనకి ఏం అవసరం. చూడండి ఎంత పచ్చగా ఉన్నది. ఒక పక్కన మార్ చెట్లు, ఒక పక్కన పరం చెట్లు, ఇంకొక పక్కన వచ్చి వరి. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఏ కంట్రీ లేదు మన కంట్రీలో ఉండే సీజన్లో ఏ కంట్రీకి రావు. ఎంజాయ్ చేయాలంటే మన ఇండియా తప్పితే ఇంక వేరే కంట్రీ వేస్ట్. మనం అనుకుంటాం లండన్, ప్యారిస్ ఏదో బొక్క బోడి అని, అవన్నీ వేస్ట్. ఏవైనా కానీ 3 సీజన్లు ఎంజాయ్ చేయాలరా అంటే ఇండియాకి రండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ కొంచెం షేర్ చేయండి మామ. అంతే, నేను కోరుకునేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ మామ. ఉంటాను మరి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.